హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము గ్యామెట్ డొనేషన్ గురించి తెలుసుకుందాం. గ్యామెట్ డొనేషన్లో మనకు స్పర్మ్ డొనేషన్, అదేవిధంగా ఎగ్ ఆర్ oocyte డొనేషన్ అనేది మనము ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో స్పర్మ్ డొనేషన్ మామూలుగా పేషెంట్లో ఎవరికి అవసరం అవుతుంది? సో ఈ స్పర్మ్ డొనేషన్ అనేది మగవాళ్ళలో ఎవరికైతే స్పర్మ్స్ అనేది తయారవ్వకుండా ఉండరు, అంటే దాన్ని అజూస్పర్మియా అంటారు, లేదు అంటే తక్కువ తయారవుతుంటాయి, లేదంటే వాళ్ళ యొక్క క్వాలిటీ, అంటే స్పర్మ్ యొక్క క్వాలిటీ, మార్ఫాలజీ, దాని యొక్క రూపురేఖలు, దాని యొక్క మొటిలిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ స్పర్మ్ డొనేషన్ అనేది మనము చేయడం జరుగుతుంది. స్పర్మ్ డొనేషన్లో మనము ఒకసారి పేషెంట్ డోనర్ స్పర్మ్ తీసుకోవాలి అన్న తర్వాత ఆ స్పర్మ్స్ను ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం, అంటే రెసిప్ ఎవరు ఇస్తారు, డొనేట్ చేస్తారు స్పర్మ్స్? సో ఈ స్పర్మ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. అది కూడా ఏంటంటే మనకు కొన్ని స్పెసిఫైడ్ ఏఆర్టీ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో అకార్డింగ్ టు యాక్ట్ ఆఫ్ 2021, అంటే ఈ ఐసీఎంఆర్ యాక్ట్ ప్రకారంగా స్పర్మ్ డొనేషన్ అనే బ్యాంక్స్లోనే మనము స్పెసిఫిక్గా మనము ఈ స్పర్మ్స్ అనేది మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు సెమెన్ డొనేట్ చేయొచ్చు? సో ఐడియల్గా ఏంటంటే అబౌట్ 21 to 40 years లోపు ఎవరైనా కానీ ఈ స్పర్మ్స్ అనేది డొనేట్ చేయొచ్చు. వాళ్ళకు బేసిక్ స్క్రీనింగ్, అంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత అదేవిధంగా వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి, హెచ్పిఎస్, హెచ్సివి ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని, వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఈ సర్టన్ కంజెనిటల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం రూల్ అవుట్ చేసుకొని, అదేవిధంగా మనకి ఈ క్యారోటైపింగ్ తర్వాత ఇవన్నీ స్క్రీన్ అయిన తర్వాత వాళ్ళు ఫిట్గా తర్వాత హెల్తీగా ఉన్నట్లయితే వాళ్ళు సెమెన్ శాంపిల్ కింద బాగున్నట్లయితే వాళ్ళు సెమెన్ అనేది డొనేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డోనర్ ఎవరైతే సెమెన్ ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీరు పెట్టుకొని అవి పేషెంట్కి ఇస్తారా? సో ఏంటంటే అందులో ఓన్లీ ఫిజికల్గా మనము వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూపింగ్, వాళ్ళ యొక్క కలరు, కాంప్లెక్షన్, తర్వాత వాళ్ళ ఐరిస్ కలర్, డోనర్స్ స్పర్మ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ అనానిమస్, వాళ్ళు కాన్ఫిడెన్షియల్గానే ఉంటారు. అంటే మనము డోనర్ యొక్క ఆధార్ కార్డు కానీ వాళ్ళ పేరు అవన్నీ మనం సేకరించి పెట్టుకుంటాం, కానీ అవి మాత్రం పేషెంట్కి వాళ్ళకి రివీల్ చేయము. కానీ పేషెంట్కి ఏవైతే ఉపయోగపడతాయో, అంటే బ్లడ్ గ్రూప్, మా పర్టికులర్గా హస్బెండ్ ఏ గ్రూప్ ఉంది, వైఫ్ ఏ గ్రూప్ ఉంది చూసి ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ నుంచే స్పర్మ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కలర్ ఏమున్నారు, అంటే మాకు ఫెయిర్ ఉన్న వాళ్ళు కావాలి, మీడియం కలర్ ఉన్న, సో కపుల్కి మ్యాచ్ అయ్యే కలర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హెయిర్ కర్లీ హెయిర్ ఉందా, నార్మల్ హెయిర్ ఉందా పర్టికులర్, అవి ఇంపార్టెంట్గా తీసుకుంటారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏమేమి ఉన్నాయి పర్టికులర్గా అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఏమన్నా హార్ట్ డిసీజ్ కానీ, మేజర్ క్యాన్సర్స్ కానీ అట్లా ఏమైనా రన్ అవుతున్నాయా, మెంటల్ రిటార్డేషన్, అవన్నీ కంప్లీట్ హిస్టరీ తీసుకొని దాని నుంచి వాళ్ళకి ఏం లేవు అన్న తర్వాత మనం బ్లడ్ టెస్ట్లు అన్నీ తీసుకొని వాళ్ళ నుంచి మనం సెమెన్ శాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి సెమెన్ శాంపుల్ డోనర్ నుంచి తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత శాంపుల్ అనేది యూజ్ చేస్తారు? సో యూజువల్గా ఏంటంటే మనము 6 monthsకి అది హైబర్నేషన్ పీరియడ్లో మనము అది క్రయో ప్రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆఫ్టర్ 6 months మనము వాళ్ళ యొక్క స్క్రీనింగ్ ప్రొఫైల్ అనేది మళ్ళీ రిపీట్ చేసిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, అంటే దాంట్లో హెచ్ఐవి, హెచ్పిఎస్, హెచ్సివి ఇవన్నీ నెగిటివ్ ఉంటేనే మనం రిపీట్ శాంపిల్ చూసి వాళ్ళకు అది బాగుంది అంటే దెన్ వీ కెన్ అది మనము యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సెమెన్ డోనర్స్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ఓన్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైం, అంటే వాళ్ళ జీవితకాలంలో ఒకసారి వాళ్ళు డొనేట్ చేయగలరు. సో ఈ డోనర్ సెమెన్ శాంపుల్ వాడాలంటే సెంటర్, అంటే లెవెల్ 1, లెవెల్ 2 పర్టికులర్గా గవర్నమెంట్తో రిజిస్టర్ అయిన సెంటర్స్ మాత్రమే ఈ డోనర్ సెమెన్ శాంపుల్స్ యూజ్ చేసుకొని ఐయుఐ చేసుకోవాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ మనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వాడినాం అని ప్రతి ఒక్కటి మనం రిజిస్టర్ చేసి పెట్టాలి. ఈ రిజిస్టర్స్ అంతా గవర్నమెంట్ అఫీషియల్కి మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒకటి, తర్వాత లీగలిటీస్, తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ, తర్వాత ఏఆర్టీ బ్యాంక్, స్పెసిఫైడ్ ఏఆర్టీ బ్యాంక్ సెంటర్స్, అంటే కర్నూలులో స్పెసిఫిక్గా ఏంటంటే ఈ సుశ్రుత స్పెషాలిటీ సెంటర్లో ఏఆర్టీ బ్యాంక్ అనేది రిజిస్టర్ అయ్యింది. సో కర్నూలు వాళ్ళు, కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు హూ ఆర్ వాలంటీర్స్ 21 to 40 years ఈ స్పర్మ్ అనేది డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. డొనేట్ స్పర్మ్ అండ్ బికమ్ ఏ హీరో.